హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి. కోర్స్ కింద ఉంటుంది. మీకు వాట్సాప్కి పేమెంట్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్. పే చేసిన తర్వాత యాక్సెస్ చేయొచ్చు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి యూజ్ అవుతుంది. సోషల్ సబ్జెక్ట్ 9th క్లాస్ లెసన్ 3 జలావరణం. నీటి చక్రం నీరు వివిధ రూపాల్లో అంటే ద్రవ, ఘన, వాయు రూపాల్లో ప్రసరణ కావడం. నీటి చక్రాన్ని ఈ విధంగా తెలియజేస్తారు. వర్షపాతం ఈక్వల్ ఉపరితలంపై వాననీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం బాష్పోత్సేకం. నీటి చక్రంలో ఉన్న 6 దశలు బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం మరియు భూగర్భ జలం. వీటి గురించి కింద చూద్దాం. అత్యధిక అవపాతం భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఉంటుంది. ఉప్పు నీరు 97.2169%. మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది. మంచినీటి శాతం 2.7831%. మంచినీటిలో అధిక శాతం అంటార్కిటికా, ఆర్కిటిక్, ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు, శాశ్వత మంచు పొరగా ఉంది. దీని శాతం 69.56%. భూగర్భ జలం మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉన్న మంచినీటి శాతం 0.34%. మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉంది. సముద్రం అంటే చుట్టూ లేదా కనీసం ఒక్కవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు. మహాసముద్రాలు అంటే అతి పెద్దవైన జల భాగాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలు. ఖండాలు మహాసముద్రాల్ని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. 5 మహాసముద్రాలు: పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్ మహాసముద్రం. మహాసముద్రాల విభజనను వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికల ఆధారంగా విభజిస్తారు. పాంథాల్సా అంటే మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దీన్నే పాంథాల్సా అనేవారు. మహాసముద్ర భూతల స్వరూపం చాలా వరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల లోపల ఉండేవి కొండలు, పీఠభూములు, కాన్యాన్లు మరియు టెర్రాస్లు వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేల 4 భాగాలుగా విభజించవచ్చు. సో వీటి నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కింద చూద్దాం. మహాసముద్రాల నేలని 4 భాగాలుగా విభజించవచ్చు. ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, మహాసముద్ర మైదానాలు మరియు మహాసముద్ర అగాధాలు. ఖండతీరపు అంచు భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం. 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. ఇక్కడ మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. ముడి చమురు, సహజ వాయువులు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఓడరేవుల్ని నిర్మించవచ్చు. అతి పెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఖండతీరపు వాలు ఇది ఖండాల సరిహద్దుని సూచిస్తుంది. 200 నుండి 3000 మీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో 15% వరకు ఉంటుంది ఖండతీరపు వాలు. ఇక్కడ సముద్ర అగాధ ధరులు ఉంటాయి. హిమానీ నదాలు, నదుల నీటికోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. మహాసముద్ర మైదానాలు మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతం మహాసముద్ర మైదానాలు. 3000 నుండి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో వీటి యొక్క విస్తీర్ణం 76.2%. మహాసముద్ర అగాధాలు ఇవి పెద్దవైన, సన్నని, ఇరుకైన కయ్యలు. 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. అత్యంత లోతైన సముద్రపు అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో సముద్ర అగాధాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటి వరకు 57 అగాధాల్ని
అధ్యయనం చేశారు. సమలోతు గీతలు లేదా ఐసోబాత్స్ ఉపరితలం నుండి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీతలు లేదా ఐసోబాత్స్ అంటారు. NaCl సోడియం క్లోరైడ్ మూలకం. దీని సాధారణ పేరు ఉప్పు. మహాసముద్రాల్లోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్నిపర్వతాల నుండి జల ఉష్ణదారుల నుండి వస్తుంది. లవణీయత సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి ఉపయోగించే పదం. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. ఇది సాధారణంగా మహాసముద్రాల్లో ఉండే నీటి లవణీయత. కరిగిన ఖనిజాలు సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిల్లో ఉప్పు ఒక్కటే 77.8% ఉంటుంది. నదుల నీటిలో ఉండే ఉప్పు 2%. సముద్ర లవణీయత రేఖ సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాల్ని కలిపే రేఖ. దీన్ని ఆంగ్లంలో ఐసోహలైన్ అంటారు. ఎల్ నినో పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. లానినా దీనివల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. మహాసముద్ర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసేవి అక్షాంశాలు, గాలులు, సముద్రపు ప్రవాహాలు, భూ విస్తీర్ణతలో తేడాలు మరియు మారుతున్న కాలాలు మహాసముద్ర ఉష్ణోగ్రతని ప్రభావితం చేస్తాయి. మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీ నుండి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. మహాసముద్ర ప్రవాహాలు ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటారు. ఒక్కొక్కసారి వీటిని మహాసముద్రపు నదులు అంటారు. ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపుకి ప్రవహిస్తాయి. డ్రిఫ్ట్ అంటే నిదానంగా ప్రవహించే సముద్రపు ప్రవాహం. స్ట్రీమ్ అంటే వేగంగా ప్రవహించే సముద్రపు ప్రవాహం. మహాసముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణాలు అపకేంద్ర బలం, పవనాల ప్రభావం, అవపాతం మరియు సౌరశక్తి మహాసముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణాలు. సముద్రాల నుండి వెలికి తీస్తున్న ఖనిజాలు క్లోరిన్, ఫ్లోరిన్ మరియు అయోడిన్. విద్యుత్ ఉత్పత్తి సముద్రపు అలలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భూ పరివేష్టిత సముద్రాల దగ్గర అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎర్ర సముద్రంలో నమోదైంది. జలభాగం మొత్తం నీటిలో శాతం. మొత్తం నీటిలో మహాసముద్రాల్లో 97.2169%, ధ్రువ మంచు ప్రాంతాలు, హిమానీ నదాల్లో 2.15%, భూగర్భ జలాల్లో 0.61%, భూ పరివేష్టిత సముద్రాల్లో 0.0089%, సరస్సుల్లో 0.008%, నేలలో తేమగా 0.005%, వాతావరణంలో 0.001%, నదుల్లో 0.0001%, జీవావరణంలో 0.0001%గా ఉంది. మహాసముద్రం వాటి గురించి వివరాలు. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుండి ఆసియా, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాల్ని వేరు చేస్తుంది పసిఫిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాల్ని వేరు చేస్తుంది. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాల్ని తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్ని విడదీస్తోంది. సో ఇవి ర్యాంక్. అన్నిటికంటే పెద్దది పసిఫిక్ మహాసముద్రం. అంటార్కిటిక్ మహాసముద్రం అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి అంటార్కిటిక్ మహాసముద్రాన్ని పేర్కొంటారు. దీన్ని దక్షిణ మహాసముద్రం అంటారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఈ సముద్రం ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాల్ని తాకుతుంది. ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు. ఛాలెంజర్ లేదా మెరియానా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11,022 మీటర్స్. ప్యూర్టోరికో లేదా నేవ్స్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 10,475 మీటర్స్. జావా అగాధం హిందూ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 7,450 మీటర్స్. అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు. డాన్ జోన్ కొలను అంటార్కిటికా 440%,
రెడ్బా సరస్సు సెనెగల్ 400%, వాండా సరస్సు అంటార్కిటికా 350%. అత్యధిక లవణీయత ఉన్న జల భాగాలు ఇవి. తక్కువ లవణీయత ఉన్న జల భాగాలు బాల్టిక్ సముద్రం 10%, హడ్సన్ అఖాతం 3 to 15% లవణీయత ఉంది. మంచి నీటి లభ్యత. మంచినీరు మంచు రూపంలో 69.56%, భూగర్భ జలంగా 30.10%, నదులు చెరువులు ప్రాజెక్టుల్లో 0.34%, మొత్తం 100% ఈ విధంగా ఉంది. నీటి లవణీయత అధిక లవణీయత నీరు 30 to 50% లవణీయత ఉంటుంది. అధిక లవణీయత నీరు సముద్రపు నీరు ఉప్పు నీటి సరస్సులో ఉంటుంది. ఉప్పు నీరు 5 to 30%. ఇది నదీ ముఖద్వారాలు చిత్తడి భూములు మడ అడవుల్లో ఉంటుంది. స్వచ్ఛమైన నీరు 0.5%. చెరువులు సరస్సులు నదుల్లో స్వచ్ఛమైన నీరు ఉంది. నీటి లవణీయత పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000 ప్రతి 1000 భాగాలకు. ఎర్ర సముద్రంలో 40%, మధ్యధరా సముద్రంలో 35%, నల్ల సముద్రంలో 15%, బాల్టిక్ సముద్రంలో 8%, వ్యవసాయపు నీటిలో 3%, తాగునీటిలో 1% నీటి లవణీయత ప్రతి 1000 భాగాలకు ఉంది. భూగ్రహంపై గల మొత్తం నీటిలో 1% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. కోట్ల సంవత్సరాల నుండి నీటి చక్రం పనిచేస్తోంది. భూమి మీద జీవమంతా నీటి చక్రంపై ఆధారపడి ఉంది. నీటి చక్రం అంటే నీరు వివిధ రూపాల్లో అంటే ద్రవ ఘన వాయు రూపాల్లో ప్రసరణ కావడం. మహాసముద్రాలు వాతావరణం నేల ఉపరితలం నేల లోపలి పొరలు అన్ని జీవుల మధ్య నీరు నిరంతరం మారుతూ ఉండడాన్ని కూడా నీటి చక్రం సూచిస్తుంది. నీటి చక్రాన్ని ఈ విధంగా తెలియజేస్తారు. వర్షపాతం ఈక్వల్ ఉపరితలంపై వాననీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం బాష్పోత్సేకం. నీటి చక్రంలోని 6 దశలు బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం మరియు భూగర్భ జలం. బాష్పీభవనం భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో నీరు ద్రవరూపం నుండి వాయు రూపంలోకి మారుతుంది. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరి అవుతుంది. భూమి చెరువులు నదులు సముద్రాల నుండి నిరంతరం నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మొక్కల నుండి కూడా నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. రవాణా వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల నుండి భూమి మీదకు చేరుతుంది. ఉపరితల వాయువులు భూభాగ జలభాగాల్ని ఆనుకొని వీచే చల్లని గాలుల వంటి వాటి వల్ల మేఘాలు ఒకచోటి నుండి మరొక చోటికి కదులుతాయి. ద్రవీభవనం రవాణా చేయబడ్డ నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. అవపాతం వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని అవపాతం అంటారు. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన స్లీట్ మంచు రూపాల్లో నీరు తిరిగి భూమి మీదకు లేదా సముద్రాల మీదకు చేరుతుంది. ఉపరితలంపై నీటి ప్రవాహం భూమి మీదకు చేరిన చాలా భాగం నీరు కొండలు వాలుల మీదుగా ఉపరితలం నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి. మిగిలింది వాగులు నదుల నుండి మహాసముద్రాలను చేరుతుంది. తిరిగి అక్కడ ఆవిరి అవుతుంది. భూగర్భ జలం లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది. కానీ భూగర్భ జలం ప్రవాహం చాలా నిదానంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూగర్భ జలం ఊటా వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదకి వస్తుంది. నీటి చక్రం అంటే మహాసముద్రాలు వాతావరణం నేలల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండడం మాత్రమే కాదు, దాంట్లో అనేక ఉపచక్రాలు కూడా ఉంటాయి. నీటి వనరులు మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీరు. ఈ మంచినీటిలో అధిక శాతం అంటే 69.56% అంటార్కిటికా ఆర్కిటిక్ ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు ఆనకట్టలు నదుల్లో ఉంది. ఇవి మన అవసరాలకు తేలిగ్గా
అందుబాటులో ఉన్న నీళ్లు. నీటి ఆవరణ వ్యవస్థకి ఇది ఎంతో కీలకమైంది. జలభాగం మొత్తం నీటిలో శాతం. మహాసముద్రాల్లో 97.2169%, ధ్రువ మంచు ప్రాంతాలు, హిమానీ నదాలు 2.15%, భూగర్భ జలం 0.61%, భూ పరివేష్టిత సముద్రాలు 0.0089%, సరస్సులు 0.008%, నీళ్లలో తేమ 0.005%, వాతావరణం 0.001%, నదులు 0.0001%, జీవావరణం 0.001%. మహాసముద్రాలు భూమి మీద ఖండాలు. మహాసముద్రాల్ని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. అతి పెద్దవైన జలభాగాల్నే మహాసముద్రాలు అంటారు. భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్ మహాసముద్రం. సాధారణంగా సముద్రం, మహాసముద్రం అనే పదాల్ని పర్యాయ పదాలుగా ఉపయోగిస్తుంటారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు. వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాల్ని విభజిస్తారు. సో ర్యాంక్ 1 to 5. పసిఫిక్ మహాసముద్రం అతి పెద్దది. అమెరికా నుండి ఆసియా, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాల్ని వేరు చేస్తుంది. అట్లాంటిక్ అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాల్ని వేరు చేస్తుంది. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాల్ని తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోంది. అంటార్కిటిక్ లేదా దక్షిణ మహాసముద్రం అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది. మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవి. దీన్ని పాంతాల్సా అనేవారు. బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాల్ని అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టిరావడంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైంది. మహాసముద్ర భూతల స్వరూపం చాలా వరకు మహాసముద్ర భూతల స్వరూపం భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల లోపల కొండలు, పీఠభూములు, కాన్యాన్లు, టెర్రాస్ల వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను 4 భాగాలుగా విభజించవచ్చు. ఖండతీరపు అంచు. సో ఒక్కొక్కటి చూద్దాం. ఖండతీరపు అంచు భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం. సో ఇది ఖండతీరపు అంచు. ఇక్కడ మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. ఓడరేవుల్ని నిర్మించవచ్చు. సో ఖండతీరపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. అతి పెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఖండపు అంచు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ. ముడి చమురు, సహజ వాయువులు దొరుకుతాయి. ఇక్కడ ఓడరేవుల్ని నిర్మించవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 4 కూడా. చూడండి, ఖండతీరపు వాలు. ఇది ఖండతీరపు వాలు 200 మీటర్ల నుండి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15% వరకు ఉంటుంది. ఖండతీరపు వాలు ఖండాల సరిహద్దుని సూచిస్తుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధధరులు ఉంటాయి. హిమానీ నదాలు, నదుల నీటికోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. మహాసముద్ర మైదానాలు. ఇవి మహాసముద్ర మైదానాలు. సో ఇవి మహాసముద్ర మైదానాలు. మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ఇవి ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతం. 3000 నుండి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో వీటి విస్తీర్ణం 72.2% వరకు ఉంటుంది. మహాసముద్ర అగాధాలు. సో ఇవి సముద్ర అగాధాలు. ఇవి పెద్దవైన సన్నని ఇరుకైన కయ్యలు 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. అత్యంత లోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఈ అగాధాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇప్పటి వరకు 57 అగాధాల్ని అధ్యయనం చేశారు. ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు: ఛాలెంజర్ లేదా మెరియానా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది, 11,022 మీటర్స్ లోతు ఉంటుంది. ప్యూర్టోరికో లేదా నేవ్స్ అగాధం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది, దీని లోతు 10,475 మీటర్స్. జావా అగాధం హిందూ మహాసముద్రంలో ఉంది, దీని లోతు 7,450 మీటర్స్. మహాసముద్రాల లవణీయత: సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుండే వచ్చింది. లక్షల సంవత్సరాల పాటు సోడియం క్లోరైడ్ మూలకం ఉన్న శిలలపై వర్షం పడి వాగులు నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. సాధారణ ఉప్పు పేరు సోడియం క్లోరైడ్ అని గుర్తుపెట్టుకోండి. మహాసముద్రాల్లోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్నిపర్వతాల నుండి జల ఉష్ణ దారుల నుండి వస్తుంది. మహాసముద్రాల నుండి నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అలా లక్షల సంవత్సరాల కాలంలో సముద్రపు నీళ్లు ఉప్పగా మారాయి. సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి లవణీయత అనే పదాన్ని ఉపయోగిస్తారు. 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత ఉప్పు కరిగి ఉందో ఇది సూచిస్తుంది గ్రాముల్లో. దీన్ని సాధారణంగా 1000లో ఎంత మోతాదు పార్ట్స్ పర్ 1000%గా వ్యక్తపరుస్తారు. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రామ్స్ ఉప్పు ఉంటుంది. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిల్లో ఉప్పు ఒక్కటే 77.8% ఉంటుంది. నదుల నీటిలో 2% ఉప్పు ఉంటుంది. నీటి లవణీయత: అత్యధిక లవణీయత నీరు 30-50%. సముద్రపు నీరు ఉప్పు నీటి సరస్సుల్లో ఉంటుంది. ఉప్పు నీరు 5-30%. నదీ ముఖద్వారాలు చిత్తడి భూములు మడ అడవుల్లో ఉంటుంది. స్వచ్ఛమైన నీరు 0.5%. చెరువులు సరస్సులు నదుల్లో ఉంటుంది. నీటి లవణీయత పార్ట్స్ పర్ 1000%. ఎర్ర సముద్రం 40%, మధ్యధరా సముద్రం 35%, నల్ల సముద్రం 15%, బాల్టిక్ సముద్రం 8%, వ్యవసాయపు నీరు 3%, తాగునీరు 1%. మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు: నీరు ఆవిరి కావటం, అవపాతం, తీర ప్రాంతంలో నదుల నుండి ప్రవహించే మంచినీళ్ళు, ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డకట్టడం కరగడం, నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలులు మరియు సముద్ర ప్రవాహాలు మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు. అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు: డాన్జోన్ కొలను అంటార్కిటికా 440%, రెడ్బా సరస్సు సెనెగల్ 400%, వాండా సరస్సు అంటార్కిటికా 350%. తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు: బాల్టిక్ సముద్రం 10%, హడ్సన్ అఖాతం 3-15%. సమ లవణీయత రేఖ: సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాల్ని కలిపే రేఖ. ఆంగ్లంలో దీన్ని ఐసోహలైన్ అంటారు. మహాసముద్రపు ఉష్ణోగ్రత: భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో అంత తేడా ఉండదు, కానీ ఈ కొద్దిపాటి తేడాలే ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఎల్ నినో లా నినాల వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితమవుతాయి. అక్షాంశాలు: గాలుల సముద్రపు ప్రవాహాలు, భూ విస్తీర్ణతలో తేడాలు, మారుతున్న కాలాల వంటివి మహాసముద్రపు ఉష్ణోగ్రతని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 to 29 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. సముద్రపు వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతల తేడాలు. నేను ఈ పాయింట్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సముద్రపు వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతల తేడాలు. సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొదటి కిలోమీటర్ లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. ఆ తర్వాత 5 కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుంటాయి. ఇంకా లోతుల్లో ఉష్ణోగ్రతలు సుమారు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటాయి. మహాసముద్ర ప్రవాహాలు: ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటారు. ఒక్కోసారి వీటిని మహాసముద్రపు నదులు అంటారు. ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ మహాసముద్రపు ప్రవాహాల్ని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు, శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు
ప్రవహిస్తాయి. వేగాన్ని బట్టి మహాసముద్రాల ప్రవాహాలను డ్రిఫ్ట్ అని, స్ట్రీమ్ అని వర్గీకరిస్తారు. వేగంగా ప్రవహించేది స్ట్రీమ్, నిదానంగా ప్రవహించేది డ్రిఫ్ట్. మహాసముద్ర ప్రవాహాలు ఈ క్రింది కారణాల వల్ల ఏర్పడతాయి. అపకేంద్ర బలం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్య రేఖా ప్రాంతం నుండి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపు ప్రవహిస్తాయి. పవనాల ప్రవాహం. పవనాల కదలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశల్లో మార్పు ఉంటుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవడం వల్ల పవనాల దిశలో నీళ్లు ప్రవహిస్తాయి. ఉదాహరణకు గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి. అవపాతం. భూమధ్య రేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ సముద్రపు నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్య రేఖ నుండి ఉత్తర, దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది. సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి వాలు ఏర్పడి వాలు దిశగా మహాసముద్రపు నీళ్లు ప్రవహిస్తాయి. లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాల్ని ప్రభావితం చేస్తాయి. వనరులుగా మహాసముద్రాలు. భూమి మీద అధిక శాతం జీవులు ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాల్ని గుర్తించే ప్రక్రియని మానవులు ఇంకా పూర్తి చేయలేదు. అపరిమితమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులకరాళ్ళు వంటివి ఇళ్లకు, పరిశ్రమల్లో ఉపయోగిస్తాం. మానవులు సముద్రాల నుండి వెలికితీస్తున్న ఖనిజాలు క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటివి వెలికితీస్తున్నారు. సముద్ర అలలతో విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. సముద్ర గర్భం నుండి చెమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుండి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తాయి. శతాబ్దాలుగా సముద్ర తీరాల్లో నాగరికతలు వెళ్లి విరిశాయి. సముద్రంపై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఈనాడు సముద్రాలు మన దోపిడీతో క్షీణతకు గురవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు కూడా అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్రాల్లో పారేయడం వల్ల అవి కలుషితమవుతున్నాయి. మంచినీటి లభ్యత. మంచు రూపంలో 69.56%, భూగర్భ జలంగా 30.10%, నదులు, చెరువులు, ప్రాజెక్టులలో 0.34%, మొత్తం 100% మంచినీరు ఈ విధంగా ఉంది. లభిస్తున్న మంచినీటిని 100% అనుకుంటే మంచినీరు అనేది మంచు రూపంలో 69.56%, భూగర్భ జలం 30.10%, నదులు, చెరువులు, ప్రాజెక్టుల్లో 0.34%గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.